దేశానికి ఈ ఏడాది పెను సంక్షోభం అయితే ఉంది. ఎల్‌నినో సంక్షోభం. దేశంలోని 2, 3 రాష్ట్రాల్లో మాత్రమే కొద్దిపాటి నుంచి పంటలకి సరిపడా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రాలన్నిట్లో కూడా వర్షాభావం అన్నది ఎక్కువగా నడుస్తోంది. ఇప్పుడు బెంగాల్‌తో పాటుగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన చోట వర్షపాతం సరిగ్గానే ఉంటది. లేదా ఎక్కువ కూడా కురవచ్చు. బట్ మిగతా ప్రాంతమంతా కూడా వర్షాలు కురిసే పరిస్థితి తక్కువగా ఉంది. ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలైతే చాలా కీలకమైనటువంటివి. తాము ఎవ్వరము కూడా ఊహించని విషయం అన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. మనమేమి చేయలేనిది. ఉన్నటువంటి రిజర్వాయర్‌లో నీళ్లు అడుగంటిన చోట మనం ఏం చేయలేం. రిజర్వాయర్‌లు నిండుగా ఉన్నటువంటి చోట్ల కాస్త వాడుకోవడానికి వీలుంటది. ముందు మంచినీళ్ళకి వాడాలి. ఆ పైన వ్యవసాయానికి చెరువులు ఇట్లాంటివి ఉంటే కొంతవరకు బెటరు. భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది. ఈ ప్రభావం రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. జీడీపీలో మీద ఉంటది. అదే సందర్భంలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల తప్పకపోవచ్చు.